రక్షతి నిజ హృదయస్థం దేవ. తన హృదయంలో ఉండేటువంటి దేవుణ్ణి చూస్తావు. రక్ష అనేది ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలం, భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. భజగోవిందం అనేది మనకు ఎక్కువగా నిజ జీవితంలో తారసపడే సంఘటనలు, భావాలు, జరిగే విషయాలను ఎక్కువగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కానీ అంతే లోతుగా కొన్ని విషయాలను తెలియచెప్తుంది కూడా. నాకు అనిపిస్తుంది ఎందుకు ఈ స్తోత్రం లేదా ఈ చిన్న హెచ్చరికతో కూడుకున్నటువంటి స్తోత్రం. హెచ్చరిక అని ఎందుకు వాడాలంటే ప్రారంభంలోనే ఏమంటున్నాడంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఒరే మూఢుడా. ఆ మూఢుడా అనే పెద్దలు ఎవరైనా ఏదన్నా అన్నారంటే మనకు హెచ్చరిక అన్నమాట. వాడిని మేలుకో, ఉన్నతమైనటువంటి గమ్యానికి మేలుకో అని. పెద్దలు ఏదైనా కోపడినా తిట్టినా కూడా దాన్ని ఆశీర్వాదంగా తీసుకున్నట్లు ఏమీ సమస్య ఉండదు. మనకు ఎవరైనా ప్రియమైన వాళ్ళు తప్పు చేసినా కానీ మనకు ఆ తప్పు కనపడదు. అలాగే పెద్దలు ఎవరైనా మనకు గౌరవం ఉన్నప్పుడు మనం ఏమి కోపడం, వాళ్ళు ఏది చెప్పినా కానీ మన మంచికి అనే భావన ఉంటే ఏమనిపించదు. మూఢమతి అని శంకరాచార్యులు వారు అంటున్నారు. భగవద్గీతలో అయితే మూఢ అని చాలాసార్లు వస్తుంది. తెలివిలేని వాడ. మనం చేసేటువంటి కొన్ని పనులను మనము పునరవలోకనం చేసుకోవడానికి, సింహావలోకనం చేసుకోవడానికి ఈ భజగోవిందం బాగా మనకు ఉపకరిస్తుంది. వేటిల్లో మన యొక్క శక్తిని, కాలాన్ని అన్నిటినీ వినియోగిస్తూ ఉన్నామో, ఒరే అవన్నీ ఏం లేదురా, ఊరికనే అవి ఉన్నాయిరా, అనవసరంగా ఎందుకు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. నిజమే. ఎందుకనంటే జీవితం అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటే మనకు మనం చేసిన కృషి వల్ల, మనం ఉండే స్థానం వల్ల కొన్ని వస్తువులు మనకు చేరుతాయి, లేదా కొందరు వ్యక్తులు మనకు చేరుతాయి. దురదృష్టవశాత్తు వీటిలోనే మనం పడిపోతాము, మునిగిపోతాము. అసలు దేనికి వచ్చామో దాన్ని మర్చిపోతాము. దీంట్లోనే ఏమంటారు, దీన్ని రొంది అంటారా, లంపటం అంటారా, ఏదో ఒకటి తగిలించుకోవటం అంటారా, దీంట్లోనే పడిపోతూ ఉంటాము. సో జీవితం ఏమిటి అని ఆలోచించే కంటే జీవితానికి ఏం కావాలి అని ఆలోచిస్తూ దాంట్లోనే పడిపోతూ ఉంటాము. అక్కడ సున్నాలు పెట్టుకుంటూ వెళ్తున్నాము. ఒకటి వేయటం మానేసి, ఆ ఒకటి కనుక వేసామంటే ఒక్క సున్నా అయినా 2 సున్నాలైనా బాగా విలువ ఉంటుంది. ఆ ఒకటి వేయకపోతే 100 సున్నాలు ఉన్నప్పుడు విలువ ఉండదు. సో ఆ ఒకటి వేయటం మనం మర్చిపోతున్నాం. నేనెవరు అనే ఎంక్వైరీ. తిరుచుల నుంచి ఒక ఆయన వచ్చి వెంకటరామన్ అనే ఆయన తిరువణామలైకి వచ్చాడు. అరుణాచలేశ్వరుడి సన్నిధికి వెళ్ళాడు. తండ్రి, నీ సన్నిధికి చేరుకున్నాను, నీ బిడ్డలు, ఇక నిన్ను శరణ వేడుకున్నాను, నీవే నా గతి అన్నాడు. ఇక జీవితాంతం ఆ క్షేత్రం నుంచి బయటికి పోలే, అక్కడే ఉంటాయి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఆయన అక్కడే గడిపాడు, అక్కడే తను చాలించాడు. ప్రపంచం మొత్తం నుంచి జనం ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నారు, దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్తున్నాను, వినండి దయచేసి.
జ్ఞానం అనేది జీవంతంగా ఉండే వ్యక్తి నుంచి రావాల్సిందే. నీవు ఎంత సూక్ష్మంగా మనస్సును ఉపయోగించి ఆలోచన స్పష్టతను తెచ్చుకుంటావో, అంటే క్లారిటీ ఆఫ్ థాట్, అది నీకు ఉపకరిస్తుంది. ఎవరో మహాత్ములు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే దానివల్ల ఏమీ లాభం లేదు. ఒకవేళ ఆ మహాత్ముడు ఇక్కడ జీవించాడు, ఇక్కడ నివసించాడు, ఇక్కడ చనిపోయాడు తెలుసుకోవడానికి ఏమైనా వెళ్ళాల్సిందే, కానీ చనిపోయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుంటే నీకు ఏమీ వనకూడదు అని తెలుసు. అది జ్ఞానం కాదు, అది జ్ఞానం. సో వందల మంది వేల మంది షిరిడి వెళ్తారు, లేకపోతే ఇంకొక చోటికి వెళ్తారు. బాబా అంటే నీకు ఒక విలువ ఉండవచ్చు, కానీ అక్కడికి వెళ్ళటము అది మన యొక్క సంప్రదాయం కాదు. జీవంతంగా ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళటం, జ్ఞానం పొందటం, అది జీవితానికి శ్రేయోదాయకం, ముక్తిదాయకం. చచ్చిన తర్వాత ఒక సమాధి దగ్గరికి వెళ్ళటం అనేది మన సంప్రదాయంలో ఎందుకు లేదంటే జ్ఞానానికి విలువ ఉంది కాబట్టి. జ్ఞానం ఎవరి దగ్గర నుంచి రావాలి అంటే జీవంతంగా ఉండే ఒక వ్యక్తి నుంచి జీవంతంగా ఉండే ఇంకొక వ్యక్తికి అందాలి. ఒక మతంలో ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనకు రూపం లేదు అక్కడ. అందువల్ల వాళ్ళ యొక్క ప్రార్థనా స్థలాలకు వెళ్ళి ఆయన్ని మాత్రమే పూజిస్తారు, ఆరాధిస్తారు. రూపం లేదు. కానీ ఆయన్ని కొలిచిన మహాత్ముల యొక్క సమాధుల దగ్గరికి వెళ్తే ఆ సమాధి రూపమైన కనపడుతుంది కదా. అందుకని వాళ్ళకు ఈ మహాత్ముల యొక్క సమాధులకు వెళ్ళే అలవాటు ఆ విధంగా వచ్చింది. అంతే. ఇంకొకటి ఎక్కడ కూడా ఇంకొక ప్రశ్న వస్తుంది. నువ్వు అక్కడే దేవుణ్ణి మీ మతంలో అంటున్నావు కదా, మళ్ళీ ఇంకొక సమాధి దగ్గరికి ఇంకో చోటికి ఎందుకు వెళ్తున్నావు? తప్పు కదా అది. దేవుడు అక్కడే అంటున్నావు, ఆయన రూపం లేనివాడు అంటున్నావు, మళ్ళీ ఇంకో చోటికి వెళ్తున్నామంటే ఒకడా ఇద్దరా ముగ్గురా అంటే వాళ్ళకు తృప్తి లేదన్నమాట. ఏదో దానికి ఏ పుట్టలో ఏ పాముందో, ఏదో అన్ని పుట్టలకు పాలు వస్తూ ఉంటే అని ఆ విధంగా వెళ్తున్నారే, కానీ వాస్తవం అక్కడే. సరే, దానికి ఉదాహరణగా ఒక మంచి విషయం చెప్తాను. ఇందాక నాకు తట్టింది ఇది. ఎవరో అన్నారు ఇందాక, మేము మారటం చాలా కష్టంగా ఉంది స్వామీజీ అని, మాకేమి చేత కావటం లేదు అని. ఇక్కడ ఒక విషయం చెప్తాను. మీరు మధ్యాహ్నం భోజనం చేశారు, ఏదో గారె, ఇంకొకటి కూర ఏదో తిన్నాను. 4-5 గంటలు గడిచేసరికి అది చేతన పదార్థంగా మారింది. జడమైన ఒక వస్తువు చేతనమైనటువంటి శరీరంలోకి వెళ్తే ఇది కూడా జడమే, కానీ అది నిదానంగా అరిగించుకొని బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి బ్లడ్గా అయిపోయినప్పుడు, బ్లడ్గా అయ్యడానికి 4-5 రోజులు పడుతుంది, కానీ నేను ఊరిని అంటున్నాను 4-5 గంటలు గడిచేసరికి రక్తం లాంటి చేతన పదార్థంగా మారిపోయింది. జడమైన శరీరము జడమైన వస్తువును చేతన పదార్థంగా మారుస్తూ ఉంటే, సూపర్ చేతనమైనటువంటి మనస్సు పరమాత్మను తెలుసుకోవటానికి ఎందుకు చేత కాదు అని, ఎందుకు వీలు కాదు? ఏమండి, అర్థమైందా? నా కాన్సెప్ట్ అర్థమైందా మీకు? జడమైన వస్తువును జడమైన శరీరము చేతన పదార్థంగా మారుస్తూ ఉన్నప్పుడు
చేతన పదార్థం ఎందుకు అంటున్నామంటే ఒక విధంగా చేతనమే, ఇంకొక విధంగా జడమే. ఇది రక్తం. రక్తం చేతనం కాబట్టే సృష్టిలో ఏ ల్యాబొరేటరీ కూడా రక్తాన్ని తయారు చేయలేదు. ఎవరికైనా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ను బట్టి ఇంకొకరి యొక్క రక్తాన్ని ఎక్కించాల్సిందే కానీ తయారు చేయడానికి ఇప్పటి వరకు సృష్టిలో ఎవరు కనుక్కోలేదు. అలాంటిది రక్తం. మరి ఈ హార్డ్వేర్ కంటే సాఫ్ట్వేర్ చాలా గొప్పది. ఇది పరమాత్ముడు ఎందుకు తెలుసుకోలేదు? తప్పకుండా తెలుసుకోగలుగుతుంది. అటువైపు కృషి సాగాలి. అదే సాధన అంటాము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనకు ఎటువైపు శ్రద్ధ ఉంటే అటువైపు మన ప్రయత్నం సాగుతుంది, మన జీవితం సాగుతుంది. అంతే కదా. ఆ మానవ జన్మ అరుదైనది, విలువైనది. దీన్ని మనం ఎంతో పుణ్యాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చుకున్నాము. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దురదృష్టవశాత్తు మీకుండే సమాజం, చుట్టూ ఉండే సమాజం ఏమిటో దాన్ని బట్టి మీ జీవితాన్ని మీరు ఎట్లాగా ఉపయోగించుకుంటారు అనేది ఆధారపడి ఉంటుందేమో అనిపిస్తుంది. ఎక్కువ భాగం. ఎక్కువ మంది మీరు వైశ్యులు కాబట్టి ఇక్కడికి రాగలిగారు, కూర్చోగలిగారు, శ్రవణం చేయగలిగారు. అదే వేరే కులం వాళ్ళకు రాజకీయాలు, సినిమాలు, మరియు రిక్రియేషన్, వినోదము, వేడుకలు, ఇంకా పల్లెటూరు వాళ్ళైతే ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి ఆ ఊర్లో ఈ ఊర్లో తిరునాళ్ళు జరిగితే అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. అప్పుడు భగవద్గీత ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది స్వామీజీలు ఈ టీటీడీ రథం ఎక్కి కొన్ని గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి భగవద్గీతలు ఇస్తే మరుసటి రోజు కొంతమంది పిల్లల చేత ఆ భగవద్గీతలు వెనక్కి పంపిస్తారు. మనకు వదిలేదు. ఎందుకు అని అంటే మన ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళ యొక్క జీవిత విధానం పూర్తిగా స్థూలమైంది, బహిర్ముఖమైంది, జడమైనది. ఆ భగవద్గీత ఏదో మనకు అనవసరం. మన ఇళ్లలో మాంసం తింటాము, మన ఇళ్లలో బయట చేస్తాము, మన ఇళ్లలో మడి శుచి ఏమి ఉండదు. కాబట్టి ఆ భగవద్గీత ఉంటే మనకు మళ్ళీ పాపం అంటుకుంటుంది అని తిరిగి ఇచ్చేస్తారు. ఎంత జడంగా, ఎంత స్థూలంగా ఆలోచిస్తున్నారో చూడండి. భగవద్గీత కించిత్ అధీతం గంగాజల నవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ క్రీతే తస్య యమేన చంచ. అలాంటి వాళ్లకు చెప్పబడింది ఈ శ్లోకం. భగవద్గీత భజగోవిందంలో ఈ శ్లోకం. మనకు ఎంతో సంపద ఉండవచ్చు, దాన్ని సద్వినియోగం చేయాలి. ఎందుకంటే సంపద అనేది నీకు ఉపయోగపడాలి, నీ చుట్టూ ఉండే సమాజానికి కూడా ఉపయోగపడాలి. నీకు భారంగా ఉంది, టెన్షన్గా ఉంది అన్నప్పుడు అది ఏం సంపద? దాంతో ఇతరులకు సహాయం చేయడానికి కొనుక్కో. నీ జీవితాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవటానికి, ఉన్నతంగా ప్రయాణించడానికి వాడు. మనం సహాయం చేయాలనుకుంటే ఏదో ఒక దారి కనపడుతుంది. ఒక తండ్రి కొడుకు లెటర్ రాశాడు. నాన్న, బాబు, బాగా వర్షాలు పడ్డాయి, మనకుండే ఈ 2 ఎకరాలను దున్నటానికి నాకు మీ ఒక్కడిని ముసలోడిని అయిపోయాను, వీలు కావట్లేదు అని లెటర్ రాశాడు. జైల్లో ఉండే కొడుకుకు అది చేరింది. నాన్నకు సహాయం చేయాలనే సంకల్పంతో ఆ పిల్లోడు తిరుగు కార్డు రాశాడు. నాన్న, నువ్వేమీ చింతించద్దు, అది నువ్వేమీ దున్నద్దు, దాంట్లో నేను తుపాకులు దాచాను అని రాశాడు.
ఎక్కడుండే కొడుకు జైల్లో ఉండే కొడుకు. మొదట అది పోలీసు వాళ్ళు చూశారు. వీళ్ళు వెళ్ళి ఆ 2 ఎకరాలు దున్ని పారేశారు. తుబాకు దొరకలేదు. ఏదో ఒక విధంగా తండ్రికి సహాయం ఉంటుంది. ఇది సహాయం చేయాలి అనుకుంటే మనం ఏదో ఒక విధంగా చేయవచ్చు. అది సంకల్పం. మన యొక్క జీవితం అయితే ఒక్కటి, మన జీవితం మనకు ఉపయోగపడుతుందా? మన సంపద మనకు ఉపయోగపడుతుందా అని మనం ఆలోచించాలి. మన ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్లుగా లాక్కు వెళ్ళేది అది కాదు ఉపయోగపడేది. మన మనస్సు మనకు తేలిగ్గా ఉండి మన సమయం, మన శక్తి మనకు ఉపయోగపడుతుందా, మన మనస్సు ప్రశాంతంగా ఉందా అని ఆలోచించాలి. కాబట్టి పాపం ఎక్కువ మంది లోకంలో 98% సుఖాలను ఇంకా 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 తెచ్చుకోవడానికి, పటిష్టం చేసుకోవడానికి, సంఖ్య పెంచడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సంపద కానీ, శక్తి కానీ, సమయం కానీ వాటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అవన్నీ ఏమైనా నీకు శాంతిని ఇస్తాయనంటే ఏమి ఇవ్వవు. ఏదో కాకపోతే ఇతరులకు చూపించుకోవడానికి పనికొస్తాయి. ఇంకా చెప్పాలి అంటే వస్తువులు పెరిగే కొద్దీ అవి నీకు ఏమంటా ఉంటాయంటే నన్ను పట్టించుకో, నా వైపు చూడు, నేను సరిగ్గా ఉన్నానో లేదా అని చూసుకో అని అంటా ఉంటాయి. కనుకనే మీరు చూడండి, ఏ గుళ్ళు గోపురాలైనా, ఏ ధ్యాన మందిరాలైనా ఖాళీగా ఉంటాయి. దేనికి అంటే ఏమి ఉండకుండా నీ దృష్టి వాటి మీదకు వీటి మీదకు వెళ్ళకుండా దేవుడి మీదకి వెళ్ళాలి. ధ్యాన మందిరం అయితే ఇంకా అది కూడా ఉండదు, దేవుడు ఉండడు, ఖాళీగా ఉంటుంది. నీలో ఉండే పరమాత్మ చూసుకోవాలి. ఖాళీగా ఉంటుంది. కనుక మనం సంపాదించే వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, పుస్తకాలు కానీ, ఏదైనా భౌతిక సంబంధించినటువంటి జడమైన వస్తువులు కానీ ఏవైనా సరే, నన్ను గమనించు, నన్ను పట్టించుకో, నువ్వు అప్పుడు నన్ను తీసుకొచ్చావు, మరి ఏమిటి నా సంగతి అని అడుగుతూ ఉంటాయి. అది నువ్వు ఖాళీ స్థలంలోకి వెళ్ళి కూర్చో, ధ్యానానికి, సాధనకు ఎవరు ఏమి. జీవితం యొక్క ప్రోసెస్ ఆనందంగా ఉండాలి, నడవాలి, చివరికి ఆనందాన్ని కనుక్కోవాలి. మన యొక్క ప్రోసెస్ ఏమో, మన జీవితం యొక్క ప్రోసెస్ నడక ఉరుకుల పరుగులమయంగా ఉండి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఒత్తిడిమయంగా ఉంటే పాపం చివరికి ఏమవుతుందో మనం చెప్పలేకపోతాం. అందుకని శంకరులు ఈ భజగోవిందం ప్రారంభంలో ఇంత వయస్సు వచ్చింది, ఇప్పుడు డుక్కురీకరణి అని వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నావు, వ్యాకరణించే క్యాకరణ హై, వ్యాకరణం వల్ల ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తుంది అది నీకు, కనుక గోవిందుడిని భజించు. కనుక జీవితం ఎంత సాగింది, ఎంత నడిచింది, ఎన్నేళ్ళు భయపడ్డాయి అనే దానికంటే కూడా మనము పరమాత్మకు ఎంత దగ్గరయ్యాము, ప్రశాంతతకు ఎంత దగ్గరయ్యాము అనేది ముఖ్యం. ఈ స్వామి 70 ఏళ్ళు టచ్ అయింది ఈరోజు, 69 ఏళ్ళు పెరిగిపోయింది. ఇదొక దీర్ఘ ప్రయాణం. నా జాతకంలో ఉన్నట్లుగా మీరు వయస్సు పెరిగే కొద్దీ మీ ఆరోగ్యం మెరుగవుతుంది,
మీ జ్ఞానం పెరుగుతుంది అని చెప్పబడింది. ఎప్పుడు 25 ఏళ్ల క్రితం అలాగే చదువుతాం. ఒక విధమైనటువంటి ఈ స్థిరత్వం వల్ల ఒకే చోట్లో ఉంటూ నా సాధన ఏదో నేను చేసుకుంటూ ఆనందంగా గడపటం వల్ల ఒక స్థిరత్వం వచ్చింది, మనసు వికాసం కలిగింది. ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. దైవాన్ని తన హృదయంలోనే చూసుకోగలిగేటువంటి ఒక ఆంతరంగిక వికాసం, ఇన్నర్ లీజర్, ఆంతరంగిక వెసులుబాటు కలిగింది అని అనిపిస్తూ ఉంది. కానీ ఎవరికో ఒకళ్లకు సాధన కొంచెం సాధనతోనే వాళ్ళు జీవిత గమ్యాన్ని పొందిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది బాగా కానీ ఎక్కువ కానీ కృషి చేయాల్సిందే గమ్యాన్ని చేరు. ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సులభంగా సంపన్నుడు కావచ్చు. కానీ ఒక బీద స్థితి నుంచి సంపన్నుడు కావడానికి చాలా పట్టుదల, కృషి, తెలివితేటలు, నిర్విరామ కృషి అన్నీ అవసరం. అలాగే సాధకుడు మంచి కుటుంబం నుంచి, మంచి సంస్కారాలు ఉన్న కుటుంబం నుంచి వస్తే సులభంగా అందుతాయి అన్ని. అలా కాకుండా ఏదో కొంచెం సంస్కారం నుండి వస్తే కృషి చేయాలి, బాగా కృషి చేయాలి. తన యొక్క మనోస్థితులను, కామక్రోధాదులను దాటిపోవడానికి ఈ కృషి అంతా అవసరం. ఒక్కొక్క స్టేజ్లో కూడా ఒక్కొక్కటి వెనక్కు నెట్టేస్తూ ముందుకు వెళ్ళటానికి ఇతని యొక్క విల్ పవర్ చాలా అవసరం. విల్ పవర్ అంటే చెప్పండి అమ్మా. విల్ పవర్ అంటే మానసిక నిర్ణయం. మానసిక నిర్ణయం చాలా అవసరం. అంతర్శక్తి చాలా అవసరం. ఎందుకు అంటే ఈ అహంకారం ఒక పట్టాన వదలదు. మరియు గుర్తింపు కావాలి అనేటువంటి కోరిక కూడా మనిషికి పుడుతూ ఉంటుంది. తప్పకుండా ఇవి వెనక్కు లాగుతూ ఉంటాయి మనిషి. కనుక ఒక పోరాటం చెయ్యాలి. ఆరాటం తగ్గితే పోరాటం. విగ్రహం దగ్గరికి పరిగెత్తాలి అనేది తగ్గితే నిగ్రహంకి దగ్గర. అది ఈ అమ్మాయి విగ్రహం అనగానే నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే 3 నెలలు కావగానే కొండెక్కడం. అప్పుడు వెంట్రుకలు ఇవ్వలేదు, ఎందుకంటే గుండు కొట్టించుకొని వచ్చింది కాబట్టి. లేకపోతే గుండు కొట్టిస్తుంది ప్రతిసారి. విగ్రహం దగ్గరికి వెళ్ళటం తగ్గితే అప్పుడు నిగ్రహం, లేదా నిగ్రహం పెరిగితే విగ్రహం దగ్గరికి వెళ్ళటం తగ్గుతుంది. నాకు సాధనలో కూడా ప్రథమ ప్రతిమా పూజ, జపస్తోత్రాన్ని మధ్యమ, ఉత్తమ మానసిక పూజ, శుభం భావం ఉత్తమ. దీనికి ఉదాహరణ ఎవరంటే రమణ మహర్షి. ఒక్కసారే ఆయన తిరువణామలై లోపలికి అడుగు పెట్టినప్పుడు మాత్రమే అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు. తండ్రి, నీ సన్నిధికి వచ్చాను, నీవే నా శరణం, ఇక్కడే ఉండిపోతాను అని వినవించుకున్నాడు. అయిపోయింది. ఇంకా మళ్ళీ గుడి లోపలికి ఎప్పుడు రాలేదు. అంటే తపస్సు చేసుకున్నాడు కొంతకాలం పాటు ఈ పాతాళ గుహలోను. మరియు కోనేరు ఉంటుంది, ఆ కోనేరు దగ్గర దక్షిణం వాకిలి ఒక గోపురం ఉంది, అక్కడ కొన్ని రోజులు. ఇట్లా కొన్ని స్థలాలు మార్చాడు. కానీ కాలం అయిన తర్వాత ఇక
అది 1000 కాళ్ళ మండపం ఉంది అక్కడ. తర్వాత ఇంకో కొండకు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ రాదు. అక్కడ ఉంది కదా విరూపాక్ష గుహ, అక్కడ కొన్ని ఏళ్ల పాటు ఉన్నాడు, 8 ఏళ్ళు. ఆ తర్వాత చూతవనం స్కందాశ్రమం, అక్కడ కొంతకాలం పాటు ఉన్నాడు. ఆ తర్వాతనే ఇంకా ప్రస్తుత ఆశ్రమం. ఒక వ్యక్తి వచ్చి చెప్తూ ఉన్నారు, తిరువణ్ణామలై అరుణాచలానికి వెళ్ళే వాళ్ళల్లో రమణ మహర్షి తెలియని వాళ్ళు 90% ఉంటారు. అక్కడ ప్రదక్షిణం చేస్తే మనం కలిసి వస్తుంది అనే భావంతోనే వెళ్ళాం. తద్వారా ఏమైంది అంటే ఇప్పుడు ఆ క్షేత్రమే మారిపోయింది. ఈ తెలుగు వాళ్ళు వెళ్ళి ఇబ్బడి ముబ్బడిగా పడుతూ ఉన్నారు. అంతా గలీజ్ అయిపోయింది, అస్సలు పవిత్రతే లేకుండా. మా ఏకభావన ఉంటే దాన్ని నిశ్చలమైన మనస్సు అంటారు. అనేక భావాలు ఉంటే దాన్ని గజిబిజి గందరగోళం మనస్సు అంటారు. అలాగే ఏదైనా క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఒకే పవిత్రమైన భావంతో వెళ్ళినప్పుడు అది పవిత్ర క్షేత్రంగా ఉంటుంది. అలా కాకుండా కోరికల యొక్క చిత్తాతో వెళ్తే ఇట్లాగే ఉంటుంది. ఆ వెనుకొండ దగ్గర కారంపూడికి వెళ్తూ ఉంటే సంజీవిని కొండ ఉంది. ఆ సంజీవిని కొండకు వెళ్ళి రాత్రికి అక్కడ నిద్ర చేస్తే ఆ కోరికలన్నీ నెరవేరుతాయని 1 సంవత్సరం పాటు బాగా మారుమోగిపోయింది. ఇక ఆదివారం వెళ్ళి అక్కడ పడుకోవటం మొదలుపెట్టారు. చివరికి 1 సంవత్సరం అయ్యేసరికి ఒక్కళ్ళ కోరికలు కూడా నెరవేరలేదు. ఆ కొండ మీద ఉండే గడ్డి మొత్తం మారింది. గడ్డి కూడా లేదు, చెట్టు కూడా లేదు, పుట్ట కూడా లేకుండా చేసేసారు. ఎందుకంటే వీళ్ళంతా పోయి అక్కడ జనము చేరు చోట సందడి చేరును, ధనము చేరును, జ్ఞానం కనుగొను అని మనకు. తిరుమల క్షేత్రంలో సద్గురు మహర్షి మలయాళ స్వామి తపస్సు చేశారు. వారికి వెనుక తడిగొండ వెంకమాంబ ఆమె తపస్సు చేసింది. ఇప్పుడు ఎవరున్నారు అంటే ఎవరు లేరు. ఎందుకు అంటే అక్కడ ఆ క్షేత్రం యొక్క రూపురేఖలు మారుతున్నాయి. నిజమైన తపోక్షేత్రం ఏది అని అంటే హృదయ క్షేత్రం. ఏమండి, దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారతం. ఈ దేహం ఎప్పుడూ కూడా పడిపోయేదే. కానీ ఈ దేహంలో ఉండే దేహి ఏదైతే ఉందో ఆ క్షేత్రజ్ఞుడు వాడు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటాడు. వాడిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ఆధ్యాత్మిక మార్గం అందుతుంది. అది తెలుసుకోవడానికి ప్రయత్నించకపోతే క్షేత్రజ్ఞుడు అనేవాడు ఉన్నాడని కూడా తెలియదు. ఎంతోమందికి తెలియదు. స్థూలమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటాడు. ఈ శరీరం మాత్రమే అంతే. దీని యొక్క పాలన, పోషణ, షోకు, ఆరోగ్యం వీటి గురించి పట్టించుకుంటారు. ఆ సూక్ష్మత లేకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తూ ఉంటాయి. గొప్ప గమ్యం ఏమీ ఉండదు. అలాగే చనిపోతాం, కాలగర్భంలో కలిసిపోతాం. ఏ విధంగా మీరు జీవితాన్ని మలుచుకుంటారో ఆ విధంగా అది రూపొందుతుంది. ఏ విధంగా మలుచుకుంటారు. ఆ నిర్ణయాలన్నీ కూడా మలుచుకోవడం అనే నిర్ణయం అంతా కూడా మీకు లోపల నుంచి అవ్వాలి. కాకపోతే బయట వాళ్ళు కొన్ని సహాయాలు అందించవచ్చు. మీరు ఆ సంస్కారము, ఆ వాసన ఉంచుకొని అలా చూసినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు కనపడతారు. అలా సంస్కారము, ఆ దృష్టి లేనప్పుడు మీకు వాళ్ళు కనపడరు. ఎందుకంటే వాళ్ళ సాధనలో వాళ్ళు ఉంటారు,
మీ మీ మీరు మీ 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 ధోరణిలో మీరు ఉంటారు. కానీ ఇక్కడ ఈ సంస్కారము, ఈ దృష్టి అది ఉండి అప్పుడు చూసినప్పుడు కొంతమంది మీకు తటస్థం, వాళ్ళ యొక్క సాహచర్యం, వాళ్ళ యొక్క కలయిక, సత్సంగం మీకు సహాయపడవచ్చు. జీవితాన్ని భౌతిక వస్తువుల కోసం, సంపదల కోసం, కామ క్రోధాదుల కోసం వినియోగిస్తే ఇది జడముగా ఉంటుంది అంతే. దానికంటే ఉన్నతమైనటువంటి వాటి కోసం మీరు ఉపయోగించినప్పుడు అప్పుడు ఇది సూక్ష్మం ఉంటుంది. జీవితానికి కూడా ఒక పరమార్థం అనేది అందుతుంది. తమిళనాడులో పన్రుట్టి అనే ఒక ఊరిలో మహాత్మా గాంధీ విగ్రహం ఉంది, ఒక పార్కులో. అందరూ వెళ్తారు, ఆ పార్కులో పడుకుంటూ ఉంటారు, ఆట ఆడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆ గాంధీ విగ్రహం నల్లగా ఉంది. ఎప్పుడో ఇది 1930sలో స్వాతంత్ర సమరం బాగా ముమ్మరంగా సాగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏర్పరిచినటువంటి విగ్రహం. దాదాపు 90 ఏళ్ళు అయిపోయింది ఆ విగ్రహం పెట్టి. ఎవరో ఒకడు ఆ పార్కులో పడుకునేవాడు దగ్గరికి వెళ్ళి ఊరికే అట్లా గోకాడట. గోకితే మెరుస్తా కనపడింది. ఇదేంటి ఇది నల్లగా ఉండే విగ్రహం మెరుస్తూ ఉంది అని ఇంకొంచెం గోకితే, ఆ తర్వాత ఆశ్చర్యపడి ఇంకొంతమందికి చెప్తే వాళ్ళందరూ వచ్చి అంతా రుద్దేసరికి మొత్తం బంగారం విగ్రహం, 5.5 అడుగుల బంగారం విగ్రహం బయటపడింది. ఎవరు పట్టించుకోలేదు. ప్రారంభంలో ఏదో ఇది కొంత బోన్ అది పెట్టారు. కాలం జరిగేసరికి ఆ బోన్ పడిపోయిందేమో, జనరేషన్స్ మారిపోయినాయి, అది ఎవరు పట్టించుకోదు. ఇంక ఎండ వాన చలి అంతా చక్కరి నల్లగా అయిపోయింది. ఇప్పుడు చూస్తే అది బంగారం విగ్రహం పేపర్లో తీశారు. సో మనలో ఉండేటువంటి ఆ దివ్యత్వాన్ని కూడా మనం మెరుగుపరచాలి, బాగా రుద్దాలి బాగా. అప్పుడే అది ఆ దివ్యత్వం అనేది మనకు, ఆ దివ్యత్వం బయటపడటానికి ఎన్నో రకాల సాధనలు అవసరం, వాళ్ళ స్టేజ్ని బట్టి. అది బయట ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు స్వామి రోజు 1000 రామనామం రాస్తున్నాను చాలునా అని అడుగుతారు. అక్కడే ఉన్నారు పాపం. ఏం చేద్దామా, సరేనండి పర్వాలేదండి బాగానే ఉందండి. బాహ్యం నుంచి ఇంద్రియానికి, ఇంద్రియం నుంచి మనస్సుకు, మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మస్వరూపానికి ప్రయాణం చేస్తూ వెళ్తే అది సూక్ష్మమైనటువంటి సాధన. మన సాధన ఎక్కడ సాగుతూ ఉంది? మన సాధన ఎక్కడ సాగుతూ ఉంది? ఎవరికి వారు ప్రశ్నించు. ఎంత సూక్ష్మతను నేను సాధించాను, ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. చూడండి, సనాతన ధర్మము అంటారు, అదే తర్వాత హిందూ మతంగా మారిపోయింది. దాదాపు ఒక 600-700 సంవత్సరాల నుంచి హిందూ మతంగా అదే మారిపోయింది. ఎంతో గొప్పది, ఎంతో ఉన్నత
ఉన్నతమైంది, ఎంతో ఎంతో వాంగ్మయం చాలా ఉంది. వేదాలు, వేదాంగాలు, ఆ వేదాలలో ఉపనిషత్తులు, ఇతిహాసము, ఆదికావ్యము, పురాణాలు, ఉపపురాణాలు, షడంగాలు, శిక్ష, కల్పం, వ్యాకరణం, జ్యోతిష్యం ఇత్యాదులు. ఇంత సాహిత్యం ఉంది, ఎంత సైన్స్ ఉంది, ఇంత గొప్పగా ఉంది అని చెప్పేటువంటి ఈ దేశంలో, ఈ మతంలో తోటి మానవులను సమానంగా ప్రేమతో చూసేటువంటి దృష్టే లేకుండా పోయింది అంటే ఇవన్నీ ఏమైనాయి? ఇవన్నీ ఎక్కడికి, ఎవరికి ఉపయోగపడ్డాయి? ఎంతో గొప్ప కల్చర్ ఉంది, సాహిత్యం ఉంది, కానీ తోటి వారను చూసేటువంటి దృష్టిలో ప్రేమతత్వము, సమానత్వము, అవినాభావ సంబంధము, అద్వైతము కనపడకుండా అంత విషమ భావన ఉంది అంటే ఆచరణకు వచ్చేసరికి చాలా తేడా ఉంది ఈ దేశంలో. చాలా తేడా. జ్ఞానం నిజంగా ఆచరణలోకి రాలేదు. సనాతన ధర్మం ఉన్నప్పుడు ఉండొచ్చు. తర్వాత మొత్తం కల్చర్ ఒక 2% వాళ్ళ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయి ఇదంతా మూసుకుపోయి ఎవరైనా ఎట్లాగా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఒప్పుకుంటారు ఇట్లాంటి కల్చర్ని? మీకు ఎంతో గొప్ప పురాణాలు ఉండొచ్చు, సాహిత్యం ఉండొచ్చు, తత్వం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, తపస్సంపన్నులు ఉండొచ్చు, కానీ వ్యవహారం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని దూరంగా పెట్టడం, వీళ్ళని దూరంగా పెట్టడం, వాళ్ళు దానికి అర్హత లేదా? అందువల్లనే 11 దేశాల్లో ఉన్న హిందూ మతం కాస్త ఈరోజు ఒక్క దేశానికే పరిమితమైంది. ఆ 10 ఎగిరిపోయినాయి. ఇప్పుడు చూడండి, కొద్ది రోజులుగా తూర్పు ప్రాచ్య దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈశాన్య రాష్ట్రం మనకు కంబోడియా, థాయిలాండ్, ఇవి 2 కొట్టుకుంటూ ఉన్నాయి. దేనికి? ఇప్పటివరకు 100 మంది చనిపోయారు. ఈ కంబోడియా, థాయిలాండ్ రెండిటి బార్డర్లో ఒక శివాలయం ఉంది. అది ఎవరు కట్టించారు అని అంటే రాజరాజ చోళం కట్టించారు. ఎప్పుడు? 1000 ఏళ్ల క్రితం. అలాంటి శివాలయాలు ఆ బార్డర్లో చాలా ఉన్నాయి. అంటే అవి హిందూ దేశాలు అన్నమాట. ఇప్పుడు అవి 2 బౌద్ధ దేశాలుగా అయిపోయినాయి. దేవాలయం కోసం కొట్టుకుంటా ఉన్నారు, 100 మంది చనిపోయారు, మిసైల్ వేసుకుంటా ఉన్నారు. జన నష్టం, ప్రాణ నష్టం చాలా జరుగుతుంది. ఎందుకు ఇది అంటే మతం ఏదో వెళ్ళింది కానీ మనస్సులు మారలేదు. ఏమండి? చాలా కష్టం. సో నువ్వు ఒక జన సముదాయాన్ని, ఒక జన సమూహాన్ని వాళ్ళ యొక్క మతాలను మార్చొచ్చేమో కానీ డబ్బులు ఉపయోగించి, ప్రలోభాలను చూపెట్టి, ఇంకేదేదో ఉపాయాల ద్వారా మనసులు మార్చడం చాలా కష్టం. అది వ్యక్తికి సంబంధించిందే కానీ సముదాయంలో, సమూహంలో ఎప్పుడు అది రాదు కాదు. అందువల్ల జ్ఞానము కూడా మనం సమూహానికి ఎంతోమందికి బోధించినా కానీ అది ఉపయోగపడేది, ఉపయోగించుకునేది ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఉంటున్నాయి శ్రోతలు అంతే. ముముక్షువులు, జిజ్ఞాసువులు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ. మీరు మీ యొక్క అంతరంగం లోపలికి
సాధన ద్వారా వెళ్ళటం ప్రారంభిస్తే అక్కడుండే ఆ నిజమైన మాధుర్యం అప్పుడు అందుతుంది. ఆ సాధన ద్వారా ఊరుకుంటూనే కళ్ళు మూసుకుంటే వెళ్ళాలి. అది ఆసక్తి చేయాలి, సాధన చేయాలి. శరీరం నుండి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనస్సుకు, మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి అహంకారానికి, అహంకారం నుంచి ఆత్మతత్వానికి ప్రయాణం చేయాలి. మీకోసం మీరు ఖర్చు పెట్టాలి సమయాన్ని. అప్పుడు అది స్వామీజీ నాకు తీరిక ఉండదు. ఎందుకు లేదయ్యా అంటే సంసారం చాలా పెద్దదిగా ఉంది. ఏమి పెద్దదయ్యా అంటే అదే భార్య, పిల్లలు, ఇల్లు, వాటి వ్యాపారము, ఉద్యోగం, సద్యోగం అవన్నీ ఉండని ఏం పర్వాలేదు. అవన్నీ ఉంటూ దీన్ని కూడా నువ్వు సాధించాలి. అప్పుడే అది గృహస్థ ఆశ్రమం. గృహస్థ ఆశ్రమం. ఈ స్వామి పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఆ వీధిలో నేను వెళ్తూ ఉంటే దూరంగా నన్ను చూసి భోజనం సమయం మధ్యాహ్నం గౌరవంగా ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇంటిల్లిపాది వచ్చి నమస్కారం చేసి భోజనం వడ్డించి తిన్న తర్వాతనే ఆ ఇంటి వాళ్ళు తిన్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అది అందరి ఇళ్లలో లేదు, కొన్ని బ్రాహ్మణుల ఇళ్లలో మాత్రమే ఉంది. మరి ఆ కల్చర్ వాళ్ళకు ఉంది, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అంటే లేదంటే దట్స్ ఆల్. ఒక అతిథి దేవో భవ అని. సో ఒక ఆయనకు అన్నదానం చేయటం గొప్పది అని అనేక ఉపన్యాసాలు విన్నాడు. అందువల్ల సరే ఒకరోజు నిర్ణయించుకున్నాడు, రోజు ఒక్కడికైనా మనం భోజనం పెట్టాలి అని నిర్ణయించుకొని ఇంక ఈయన మరుసటి రోజు పొద్దున్నే చెప్పేసి మధ్యాహ్నం టయానికి ఒక ఆయన దొరికాడు. ఆయన తీసుకొచ్చి రాయిగా తీసుకొచ్చి భోజనం పెట్టాడు. రెండో రోజు కూడా ఆయనే వచ్చాడు, మూడో రోజు కూడా ఆయనే వచ్చాడు, 15 రోజులు ఆయనే వస్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళ ఆవిడకి చిరాకెత్తింది. ఏమంటే రోజు ఆయనే వస్తున్నాడు, అది కాదు, అతిథి అంటే తిథి లేకుండా సమయం అనేది తెలియకుండా తనంత తాను ఆకలితో వచ్చేవాడికి మనం పెట్టాలి, ఒకరికే పెడుతూ ఉంటే బాగలేదండి ఆయన. నాకు కూడా అనిపిస్తూ ఉంది, కానీ ఏం చేద్దామో ఆయనే వస్తున్నాడు అని ఈయన ఉపాయం చెప్తాడు. సరే అని ఆమె కూడా ఒప్పుకుంటుంది. ఇక ఆ 2-3 వారాలు అయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు ఈమెమో ఆయన్ని తిడుతుంది, ఆయనేమో ఈమెను కొడతాడు. వీళ్ళిద్దరూ ఇట్లా గొడవ పడుతూ ఉంటే వాడు దూరం విని చూసి, సరేనండి మీరు ఇద్దరు గొడవ పడుతున్నారు, నేను కూడా ఎందుకులేండి అని ఈయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ భార్య అంటుంది, ఏమంటే నేను తిట్టినట్లుగా తిట్టాను, మీరేమనుకోవద్దు అంటుంది. ఆయన అంటాడు, నేను కొట్టినట్లుగా కొట్టాను, నువ్వేమనుకోవద్దు అని. ఆయన నేను పోయినట్లుగా పోయాను, మీరేమనుకోవద్దని తెచ్చుకోవచ్చు. ఈ వాసనలనే అట్లా ఉంటాయి. అమ్మ సులభంగా వాసనలు, కుసంస్కరణలు అట్లా ఉంటాయి. వ్యక్తిత్వంలో మార్పు రావాలి, మనస్తత్వంలో మార్పు రావాలి, అప్పుడు వాటిలో మార్పు. కానీ ఎంత పోయినాయి అని అనుకున్నా కానీ వర్షం పడ్డప్పుడు ఎక్కడెక్కడ ఉండే ఆ గింజలన్నీ మొలకెత్తినట్లుగా టక్కున వచ్చేస్తుంది. ఆ కోపమో, అహంకారమో, గర్వమో టక్కున వచ్చేస్తుంది.
నేను ఎంతో మారిపోయానండి అని అంటూ ఉంటాను. మనం నమ్మలేదు. నీవు ఎంతో కృషి చేస్తూ శ్రమ పడుతూ ఉంటే సత్వగుణం ఉన్నట్లుగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. నీ యొక్క తమో గుణానికి సంబంధించిన రజోగుణానికి సంబంధించిన ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ సరైనటువంటి ఎక్కడో ఒక చోట నీ అహంకారం మీద దెబ్బ కొట్టినప్పుడు అప్పుడు వచ్చేస్తుంది అలే ప్రమాదం. అప్పుడు అనిపిస్తుంది ఏమైంది నా కృషి అంతా అని అనిపిస్తుంది, ఏమైంది నా సాధన అంతా అని అనిపిస్తుంది. అందువల్లనే మనం ఉండే స్థలము, జనము, ఎవరితో ఉంటున్నాం జనము, ఇది చాలా ముఖ్యము, చాలా ముఖ్యం. మీ యొక్క అసోసియేషన్, మీ కలయిక, మీ సాంగత్యం, ఎవరితో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, చాలా. ఎవరో అతీతులైనటువంటి వ్యక్తులు ఉంటారు, గొప్ప సాధకులు ఉంటారు. వాళ్ళు ఇంక పక్కవాటితో చుట్టుపక్కల దేశ కాలాలతో సంబంధం లేకుండా వాళ్ళ భావాతీత స్థితిలో ఉంటారు. వాళ్ళ సంగతి వదిలేయండి. మిగతా 99.9% అంతా కూడా అన్నిటికీ రియాక్ట్ అవుతూ ఉంటారు, ప్రభావితులు అవుతారు. అది తప్పదు. కానీ మీరు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్తూ ఉంటే మీ పరిపక్వతను తెలుసుకోవాలంటే ఏది అవసరమో దాని వైపే చూస్తారు, ఏది అవసరమో అదే మాట్లాడతారు, ఏది అవసరమో అదే తింటారు, మిగతావన్నీ ఏది పట్టించుకోరు. వాస్తవం పట్టించుకోరు. మిగతా అన్నీ పట్టించుకుంటూ ఉంటే ఇంకా మనశ్శాంతి చెదిరిపోతూ ఉంటుంది. మనసు అనవసరం అన్నట్టుగా ఉంటుంది. సాధన మార్గం అంతే. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు, తక్కువ చూస్తారు, చూసింది జ్ఞాపకం పెట్టుకుంటారు. కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి సంచలనం. శక్తి వ్యర్థం కాదు, శక్తి సంచలనం. అందువల్ల ఒకరికి ఏదైనా ఒకటి చెప్తూ ఉంటాం అనుకోండి, వాడు ఇంకోటి చేశాడు అని అంటే మనం చెప్పేది సరిగ్గా వినలేదు, ఇంకేదో చేస్తూ ఉంటాడు అంటే సరిగ్గా బుర్రకి ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే బోరడంత సరుకుంది ఇక్కడ. ఏదో భయ కామక్రోధాదులు, భయ ద్వేషాలు ఏవో ఉన్నాయి, అందువల్ల ఎక్కట్లేదు. ఆధ్యాత్మిక జీవితము, అంతరంగ జీవితము, అంతర్ముఖ ప్రయాణము, అది ఎవరికి వారు చేయాలి. ఉద్ధరే ఆత్మ ఆత్మ, తనకు తానే ఇది ప్రయాణం చేయాలి, ఉద్ధరించుకోవాలి, తనలోనే పరమాత్మ స్వరూపాన్ని కనుక్కోవాలి. అది సాధన ద్వారా, మనం ద్వారా, మరియు అనేక విషయాలను మనం గమనిస్తూ ప్రయాణిస్తూ ఉంటే జీవితం సూక్ష్మంగా తయారవుతుంది, జాగరూకతతో నడుస్తుంది. ఈ దృష్టి లేకపోతే, భౌతిక దృష్టి ఉంటే స్థూలంగా, మూఢంగా, జడంగా. ఎందుకంటే అన్నీ జడమే కదా, వస్తువులన్నీ జడమే, జడంగా. సూక్ష్మత
ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోండి ఎంత విలువైనదో. మానవ జీవితం విలువైంది అన్నప్పుడు ఆ మానవ జీవితానికి నువ్వు ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గం, ఇంకేది కాదు. ఇది గొప్ప గొప్ప గిఫ్ట్ ఇది. కనుక నిన్ను నువ్వు ఇంకొక సాధకుడితో పోల్చుకో. ఒక ధనవంతుడితోనో విద్యావంతుడితోనో లేక ఇంకొక వయసు వాడితోనో పోల్చుకోవడం కాదు, ఒక సాధకుడితో పోల్చుకో అంతే. ఎప్పుడు కూడా వాళ్ళలాగా నేను కూడా సాధనలో ముందుకెళ్ళాలి. ఎంత అంతర్ముఖ ప్రయాణంతో అతను ఎంత తక్కువ మాట్లాడుతూ ఎంత ఆనందాన్ని తనలోనే రోలుతూ తన జీవితంలో కొంత సమయాన్ని శక్తిని ఇతరుల కోసం ఉపయోగిస్తూ వాళ్ళతో పోల్చుకో, ప్రయత్నించు. అప్పుడు అది మీది గృహస్థాశ్రమం అవుతుంది. మానవ జీవితం మాధవ జీవితం అవుతుంది. ఈ జీవుడు శివుడు అవుతాడు. జీవితం సంతోషంగా సాగుతుంది. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు చిరునవ్వుతో కనుక వెళ్ళారు అంటే మీ దగ్గర ఏదో కొంచెం పొందారు. ఇందాక వాళ్ళు అంటూ ఉన్నారు, దర్శి వాళ్ళు ఇందాక నమస్కారం చేసుకుంది, లేదు స్వామి ఎంత సాధన చేస్తున్నాము కానీ ఏం ముందుకెళ్ళట్లేదు. ఇంతకుముందైనా కానీ సంసారం విషయాలు లౌకిక విషయాలు ఎంతో లోకాభిరామాయణం మాట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు అది లేదు. ఆధ్యాత్మిక విషయంలోనే ఉంటున్నాము కానీ ఏం ప్రోగ్రెస్ కలగటం లేదు అని అన్నారు. ఆ ఆధ్యాత్మిక విషయాలు అనుకుంటూ ప్రోగ్రెస్ లేదు అని అంటే అక్కడ కూడా ఏదో లోపం ఉంది. తప్పకుండా లోపం ఉండబట్టే వాళ్ళకు ప్రోగ్రెస్ కనపడదు. మనస్సు ఇంకా లోతుగా వెళ్ళలేదు, హృదయం విశాలం. సో అక్కడేదో జడత్వం ఆవహించి ఉంది, కనుకనే వాళ్ళు ముందుకు. ఒక విషయం చెప్పి నేను మీట్ చేస్తాను. మన విద్యా గురువు గారు దయానంద స్వామి గారు, వీరందరూ కూడా ఎక్కువ మంది ఆర్ష విద్యా గురుకులం ఆశ్రమానికి వచ్చారు. ఏమ్మా వచ్చారు. దయానంద స్వామిని చూశారు. గొప్పవారు వారు. కొన్ని వందల మందికి సన్యాస దీక్ష ఇచ్చారు. మొన్న మే నెల 27, 8, 9 3 రోజులు దయానంద ఆశ్రమంలో స్టే చేశాను. వీళ్ళందరూ 26 వచ్చేసారు. నేను మాత్రం 27 నుంచి 3 రోజులు దయానంద ఆశ్రమంలో స్టే. అప్పుడు వాళ్ళు కొన్ని పుస్తకాలు ఇచ్చారు దయానంద స్వామికి సంబంధించి, తీసుకొచ్చిన తర్వాత చదివాను. దయానంద స్వామీజీకి చిన్మయానంద స్వామీజీ జ్ఞానగురువు. అసలు అతనికి ఈ ఆధ్యాత్మికాన్ని పరిచయం చేసింది చిన్మయానంద స్వామి. కానీ ఇతనికి చాలా ప్రశ్నలు ఉండేవి. ఆ ప్రశ్నలకు సమాధానంగా చిన్మయానంద స్వామీజీ దాటేస్తూ ఉండేవాడు. ఆయన తెలియలేదు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం. కనుక చివరికి ఆయన గుడివాడలో ప్రణవానంద స్వామీజీని ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు. ఆయన కేరళ దేశస్థుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన సమాధానాలు చక్కగా చెప్తూ ఉండేవాడు. కాబట్టి ఆయన కూడా గురువుగా తీసుకున్నాడు ప్రణవానంద స్వామి కూడా. కానీ దయానంద స్వామీజీ యొక్క భావాలు ఎట్లాగా రూపొందాయి అని అంటే, నువ్వు శాస్త్రం తెలుసుకుంటే చాలు, వాసనా ప్రక్షాళనం జరగాల్సిన అవసరం లేదు అన్న విధంగా
అర్థం చేసుకోండి. శాస్త్ర అధ్యయనం జరిగితే చాలు, వాసనలను మార్చుకోవటం అంటే దుర్గుణాలను పోగొట్టుకోవటం, బహిర్ముఖంగా చేసే ప్రయాణాన్ని అంతర్ముఖంగా మార్చుకోవటం అనేది అవసరం లేదు అని ఆయన చక్కగా చెప్తూ వచ్చాడు. ఉపన్యాసాల్లో కూడా చెప్తూ వచ్చాడు. కానీ ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఇది తప్పు. అర్థం చేసుకోండి. మలయాళ స్వామి వారు ఆచరణ చాలా ముఖ్యము. నీవు జ్ఞానము అనేది పరిణితి చెందింది అనడానికి నీ ఆచరణలో లోపం లేకుండా ఉందా అని. అక్కడ ఒకటేనండి మనం ఏం తెలుసుకోవాలంటే, మనస్సు కంట్రోల్గా ఉంటే ఆచరణ ఉంటుంది, మనస్సు కంట్రోల్ లేకపోతే ఆచరణ ఉండదు. కానీ ఈ ఇంద్రియాలను అరికట్టడము, అహంకారాన్ని ఎప్పుడు కూడా చల్లపరచడము, అణగారేటట్టు ఉంచడము చాలా కష్టం, ఎవరికైనా కష్టం. అందుకనే పతంజలి మహర్షి అంటారు, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. పెద్ద సూత్రం ఇది. దీర్ఘకాలం అంటే నేను నెలకు ఒకసారి సాధన చేత కాదు, నైరంతర్య, నిరంతరము, ప్రతిరోజు సత్కార, ఆసక్తితో, శ్రద్ధతో ఆ సాధనను సేవించినప్పుడే అప్పుడు నీకు గమ్యంలో దృఢభూమిత్వం ఏర్పడుతుంది, నిలకడ కలుగుతుంది. పతంజలి మహర్షి. కనుకనే మలయాళ స్వామి వారి యొక్క జీవితం దగ్గరికి వచ్చిన వాళ్ళలో సగం మంది పారిపోయారు. ఎందుకు అనంటే అంత క్రమశిక్షణ, అంత నిగ్రహం పాటించలేదు, పారిపోయారు. కొద్ది మంది పిలిచారు, సగం మంది పిలిచారు. జ్ఞానం తెలుసుకోవాలి, శాస్త్రం అధ్యయనం చేయాలి, ప్రమాణం ఏమిటిని తెలుసుకోవాలి. కానీ ఆచరణ లేకపోతే ఆ జ్ఞానానికి ఏమి విలువ ఉండదు. మీరు బిందెలో నీళ్లు పోస్తున్నారండి, కానీ కింద చిల్లుంది, నీళ్ళు నిలుస్తారా? అంతే. ఇది కూడా అంతే. ఆచరణ ఉండాలి, ఆచరణ ఉన్నప్పుడు అది నిలుస్తుంది. ఆ ఆచరణ కూడా అనేక స్థాయిలో ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిని గమనిస్తూ ఉంటారు, దాని వరకు వాళ్ళు పరిమితం అవుతూ ఉంటారు, అక్కడే నిలిచిపోతారు. అసలు జ్ఞానం తెలుసుకోవటం అనేది గొప్ప విషయమే, కొన్ని ఏళ్లలో జరుగుతుంది. ఆచరణ సాధించడం మాత్రం ఒక జన్మ కాదు, అనేక జన్మలు ఎత్తాలి. బహూనాం జన్మనామ అంటే జ్ఞానవాన్మా ప్రవర్తితే. ఆ మనస్సును అరికట్టడం అంత సులభం. పిల్లల గోవి శబ్దం విని జింక అటువైపు పరిగెత్తుతుందట. తుమ్మెద ఎర్రగా ఏదో కనపడుతూ ఉండేది, అదేదో పండని దానివైపు వెళ్ళి ఆ దీపం యొక్క అగ్నికి ఆ మంటలో పడిపోతుంది, చనిపోతుందట. ఆడ ఏనుగు అక్కడ ఉంది అని మగ ఏనుగు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వీడేం చేస్తాడు, పెద్ద గొయ్యి తవ్వి దాని మీద ఆకులు అవన్నీ కప్పేసి ఉంచుతాడు. ఇంకా అది గోతిలో పడుతుంది. అది అట్లాగా స్పర్శ జ్ఞానానికి అది లోనైపోతుంది. రుచి జ్ఞానానికి తుమ్మెద ఇది ఇట్లా పడిపోతుంది. శబ్ద జ్ఞానానికి జింక ఈ విధంగా అయిపోతుంది. అమ్మా ఇంకా ఇంకొక 2 ఉదాహరణలు చెప్పాలి. చేప
ఈ 5 ఇంద్రియాల ద్వారా 5 విషయాలను గ్రోలటానికి ఇవి జీవితాలను పోగొట్టుకుంటున్నాయి. అన్నిటిలోనూ మానవుడు బానిసైనప్పుడు వీడి జీవితం ఎట్లా కావాలి, ఏ విధంగా అయిపోవాలి? కానీ మనం ఎంత ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తే అంత మనం సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని మనం పొందగలుగుతాము. మన జీవితం ఇతరులకు ప్రేరణపాదాయంగా ఉంటుంది. దయచేసి గుంపులుగా షిరిడీకి వెళ్ళేవాళ్ళు, తిరుమలకు వెళ్ళేవాళ్ళు, తిరువణామలై అరుణాచలం వెళ్ళేవాళ్ళు, శబరిమలై వెళ్ళేవాళ్ళు, వీళ్ళు సాధకులు అనుకోవద్దు. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనము వెళ్ళాలనే భావంతో వెళ్తున్నారు, కానీ ఇది సాధన కాదు. సాధన ఎప్పటికీ కూడా మనస్సును అంతర్ముఖం చేయటానికి చేసే కృషే సాధన. ఏకత్వాన్ని తెలిపేదే సాధన. అది అద్వైత జ్ఞానం ద్వారా వస్తుంది. ఆచరణలో వసుదైవ కుటుంబకం అనే భావన కనపడితే అది సాధన ఫలం. ఇది మనం తెలుసుకోవాలి. ఈ ఆచరణ సాధ్యమైనప్పుడు అందరూ ఆకర్షింపబడతారు ఆ వ్యక్తి దగ్గరికి. అతని జీవితం ఒక అల్ప వృక్షంలాగా మారుతుంది. సర్వే సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సద్గురు మహారాజ్ की జై.